హలో, నేను మిస్ రావు. ఇక్కడ మనకు ఫోటోలో పక్కన కనిపిస్తుంది కేసీఆర్ గారు, నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు. వాళ్ళు ముగ్గురు మేము ఒకటే అనేలాగా చేయెత్తారు కదా. ఈ ఫోటో ఎందుకు పెట్టారు, ఏంటి దాంట్లో ఆంతర్యం అని చెప్పేసి మీరు అనుకోవచ్చు. ఈ ముగ్గురు ఫోటోకి ఇంకొక ఫోటో కూడా యాడ్ చేసుకోవచ్చు, పవన్ కళ్యాణ్ గారిది. రాబోయేటువంటి రోజుల్లో మనం ఆ నలుగురు కలిసి ఆ విధంగా చేతులతోటి అభివాదం చేసేటువంటి రోజులు దగ్గరలోనే రాబోతున్నాయి. విశ్వసనీయంగా ఢిల్లీ నుంచి అందుతున్నటువంటి సమాచారం ప్రకారం కాంగ్రెస్ ముక్త భారత్ దిశగా అడుగులు వేస్తున్నటువంటి బీజేపీ దక్షిణ భారతదేశంలో ప్రత్యేకించి తెలంగాణలో కానీ, అలాగే కేరళ, కర్ణాటక ఈ రాష్ట్రాల్లో బీజేపీ పాగా వేయాలని చెప్పి అనుకుంటుంది. ఆల్రెడీ కర్ణాటకలో బీజేపీ ఉండేది, అది రీసెంట్గా చేజారిపోయింది. అలాగే తెలంగాణలో వచ్చేటప్పటికి కంటి చూపు మేరలో అధికారం కనిపిస్తుంది బీజేపీకి. 2023 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బీజేపీ చేసినటువంటి రాంగ్ స్టెప్, తప్పు ఆ పార్టీని నష్టం పరిచింది అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా. ఎందుకు అని అంటే, లిక్కర్ స్కామ్లో ఉన్నటువంటి కవితను అరెస్ట్ చేయకపోవడం అనేది బీజేపీకి నష్టం చేకూర్చింది. తెలంగాణ సమాజం బీఆర్ఎస్ పార్టీ బీజేపీ ఒకటే, అందుకే కవితను అరెస్ట్ చేయలేదు అనేటువంటి అభిప్రాయానికి అసెంబ్లీ ఎన్నికల నాటికి వచ్చేశారు. ఆ తర్వాత ఆయన్ని అరెస్ట్ చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో 8 మంది ఎంపీలను గెలుచుకోగలిగారు. బీఆర్ఎస్ పార్టీకి కేవలం 18% ఓట్ బ్యాంక్ మాత్రమే మిగిలింది. అంటే కంటి చూపు మేరలో అధికారం కనిపిస్తుంది బీజేపీకి ఇప్పుడు. మరి ఆ అధికారాన్ని ఎలా చేజిక్కించుకోవాలి? ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది తెలంగాణలో. మరి ఒంటరిగా బీజేపీ వెళ్తే అధికారం వస్తుందా అని అంటే కష్టమే, సాధ్యం కాకపోవచ్చు. మరి ఏ ఈక్వేషన్ తోటి తెలంగాణలో వెళ్ళాలి నెక్స్ట్ ఎలక్షన్కి అనే దాని మీద బీజేపీ వాళ్ళు ఇప్పటి నుంచి తర్జన భర్జన పడుతూ ఉన్నారు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఎప్పుడైనా కూలిపెట్టిన అవకాశం ఉంది అనేటువంటి ప్రచారాన్ని బీజేపీ చేస్తుంది, అలాగే బీఆర్ఎస్ పార్టీ కూడా చేస్తుంది. ఈ క్రమంలో మధ్యంతర ఎన్నికలు వస్తే ఎలాంటి కాంబినేషన్ తోటి వెళ్ళాలి అధికారం కోసం అనే అడుగులు వేస్తుంది బీజేపీ. దాంట్లో భాగంగా అత్యంత విశ్వసనీయంగా తెలిసిన దాని ప్రకారం తెలంగాణలో రాబోయేటువంటి రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ, తెలుగుదేశం, జనసేన ఈ పార్టీలు కలిసి మహాకూటమిగా ఏర్పడి, ఒక ఫెడరల్ కూటమిగా ఏర్పడి రాష్ట్రంలో అధికారాన్ని చేజిక్కించుకోవాలి, కాంగ్రెస్ పార్టీని పడగొట్టాలి అనేటువంటి ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది. అయితే ఈ నిర్ణయానికి రావడానికి కొన్ని ప్రాంబిలిటీస్, కొన్ని ప్రతిపాదనలు నడిచినప్పుడు బీఆర్ఎస్ పార్టీ తమకి ముఖ్యమంత్రి పదవి కావాలనేటువంటి డిమాండ్ బీజేపీ దగ్గర పెట్టినప్పుడు ససేమిరా అని చెప్పి బీజేపీ ఒప్పుకోలేదని కూడా తెలుస్తుంది. కాకపోతే కేంద్ర మంత్రి పదవులు ఇస్తాము, లేదంటే కేసీఆర్కి ఉపరాష్ట్రపతి పదవు లేదా గవర్నర్ పదవి అలాంటివి భవిష్యత్తులో ఇస్తాం తప్పితే అధికారం మాత్రం ఖచ్చితంగా తెలంగాణలో బీజేపీకి కావాలనేటువంటి ఒక స్ట్రాంగ్ ఒపీనియన్ బీజేపీ పెద్దలు ఢిల్లీలో తెలియజేసినట్టు తెలుస్తుంది. ఎందుకనంటే వన్స్ 2023లో బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత 2024లో వచ్చినటువంటి లోక్సభ ఎన్నికల్లో పొత్తు పెట్టుకుని వెళ్ళాలని అప్పట్లోనే బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నం చేసింది. కానీ బీజేపీ ససేమిరా ఒప్పుకోలేదు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి బీజేపీతో కలిసి వెళ్లాల్సినటువంటి అనివార్య పరిస్థితి ఏర్పడింది. దానికి కారణాలు లేకపోలేదు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఇంకా కవిత మెడ మీద వేలాడుతోంది. ఫోన్ ట్యాపింగ్ కేసు కేసీఆర్ మెడకి చుట్టుకుంటుంది. కాళేశ్వరం విచారణ జరుగుతుంది. ఈ రేస్ కేటీఆర్ మెడకి చుట్టుకుంది. హరీష్ రావుకు సంబంధించి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్కి సంబంధించినటువంటి అక్రమాలకు సంబంధించినటువంటి కేసులు, అవినీతి ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఈ కేసుల నుంచి బయటపడటంతో పాటు 10 సంవత్సరాల పాటు తెలంగాణ సమాజాన్ని దాచుకున్నటువంటి డబ్బును కాపాడుకోవాలంటే బీజేపీకి సంబంధించినటువంటి దండ ఉండాలి అనేటువంటి ఒక ఒపీనియన్కి బీఆర్ఎస్ పార్టీ వచ్చినట్టు అత్యంత విశ్వసనీయంగా ఢిల్లీ నుంచి తెలుస్తోంది. ఆ క్రమంలో
ఎలాగైనా సరే పొత్తు కావాలి, అధికారం లేకపోయినా సరే అనేటువంటి అభిప్రాయానికి వచ్చినట్టు తెలుస్తుంది. ఒకనొక మూమెంట్లో అసలు బీఆర్ఎస్ పార్టీ విలీనం అనేటువంటి ఒక టాక్ కూడా నడిచింది, బీజేపీలో విలీనం కాబోతుంది బీఆర్ఎస్ అని. ఇప్పుడు బీజేపీ ఇచ్చినన్ని సీట్లు తీసుకొని వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధమవుతుంది. మొత్తం 119 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి తెలంగాణలో, 17 లోక్సభ ఉన్నాయి. సో మొత్తం 119 అసెంబ్లీ స్థానాలు ఉంటే తెలంగాణలో 50 స్థానాల్లో కనీసం పోటీ చేయాలనేటువంటి ఒక నిర్ణయం తీసుకుంది బీజేపీ. సో బీజేపీ 50, తెలుగుదేశం పార్టీకి 19, జనసేనకి 4 అంటే 23, జనసేనకి అలాగే తెలుగుదేశం పార్టీకి అంటే 23 అంటే మొత్తం 73 అవుతాయి. బీజేపీ, తెలుగుదేశం పార్టీ అండ్ జనసేన. సో 119లో 73 పోతే ఇంకా 6 + 17 పోతే 36, 36 స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ పోటీ చేయడానికి ఒప్పుకుంది. 35 నుంచి 36 స్థానాలు ఇంతే. దీనికి ఒప్పుకుంది, అంగీకరించిందని చెప్పి తెలుస్తుంది. సో వాళ్ళకి 18% ఓట్ బ్యాంక్ మాత్రమే ఉంది కాబట్టి దాని ప్రకారం నీకు 36 స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ, 19 స్థానాల్లో తెలుగుదేశం పార్టీ, 4 స్థానాల్లో జనసేన, 50 స్థానాల్లో బీజేపీ పోటీ చేయడానికి సీట్ల షేరింగ్కి సంబంధించిన కూడా ఒక ఒపీనియన్కి వచ్చారని చెప్పి తెలుస్తుంది. దీంతో కూటమిగా ఏర్పడి రాబోయేటువంటి రోజుల్లో తెలంగాణ అసెంబ్లీ బరిలో దిగడానికి ఈ కాంబినేషన్లో ఢిల్లీలో ఫిక్స్ అయిపోయింది. రాబోయేటువంటి ఎన్నికలు ఎప్పుడైనా రావచ్చు, మధ్యంతర ఎన్నికలు. సో దీంతో ఈ కూటమి మహాకూటమిగా ఏర్పడి వెళ్ళాలి అనేటువంటి ఒక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. సో రాబోయే రోజుల్లో తెలంగాణలో ఒక విచిత్రమైనటువంటి రాజకీయ పరిణామాన్ని మనం చూడబోతున్నాం. తెలుగుదేశం పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ, జనసేన 4 కలిసి వెళ్ళి తెలంగాణలో కాంగ్రెస్ని లేకుండా చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దీనికి కారణం ఏంటంటే కేసీఆర్కి సంబంధించినటువంటి కేసులు. అలాగే కేటీఆర్ ఒకనొక సందర్భంలో చెప్పారు, ఈ మధ్యకాలం కూడా ప్రస్తావించారు, ప్రాంతీయ పార్టీలకు మనుగడ ఉండదు, ఉంటే ఎన్డీఏలో ఉండాలి, లేదంటే ఇండియా కూటమిలో ఉండాల్సిందేనో, లేదంటే ప్రాంతీయ పార్టీలకు అవకాశం లేదని చెప్పి. బహుశా ఆ ఒపీనియన్ తోటి బీజేపీ ఇచ్చినటువంటి సీట్లతో సర్దుకొని ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఒక అంగీకారానికి వచ్చినట్టు తెలుస్తుంది. ఈ నెలాఖరికి తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిని కూడా ప్రకటించబోతోంది. అది కూడా కేసీఆర్కి కొంచెం అనుగుణంగా ఉండేటువంటి వాళ్ళని అనౌన్స్ చేస్తారని కూడా తెలుస్తుంది. 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీ సహకరించింది బీఆర్ఎస్ పార్టీకి పరోక్షంగా, బండి సంజయ్ని పార్టీ అధ్యక్షుడిగా మార్చేసి. అదే తరహాలో ఇప్పుడు బీజేపీకి సహకరించడానికి బీఆర్ఎస్ పార్టీ అంగీకరించింది. దానికి రకరకాల కారణాలు, కేసులు, తర్వాత రాజకీయ భవిష్యత్తు ఉండదని, అలాగే దోచుకున్నటువంటి సొమ్ము కాపాడుకోవాలని, ఇలా రకరకాల కోణాల నుంచి చెప్తున్నారు. కారణాలు ఏదైనప్పటికీ కూడా అనూహ్యంగా ఈ కాంబినేషను తెలంగాణ రాజకీయ పటం మీదకి రాబోతుంది. సో ఈ కాంబినేషన్ రాబోయే రోజుల్లో కాంగ్రెస్ని గద్దె దించగలదా, మధ్యంతర ఎన్నికలు తెలంగాణలో వచ్చేటువంటి అవకాశం ఉంది. అందుకే ఈ ఒప్పందం కుదిరిందా ఢిల్లీలో అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.